హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే హారర్ ఎలిమెంట్స్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. కామెడీ పోర్షన్ అయితే సత్య ఆల్మోస్ట్ న్యాయం చేశాడనే చెప్పాలి. కొన్ని పార్ట్స్గా అయితే భలే వర్కౌట్ అయింది. నేనైతే హార్ట్ఫుల్ గా నవ్వుకున్న సందర్భాలు అయితే చాలా చోట్ల కనబడ్డాయి. అయితే హారర్ కామెడీ జానర్ పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని గనక కొరియన్ కనకరాజు సినిమాకి వెళ్తే మీరైతే కాస్త డిసప్పాయింట్ అవుతారని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొటీన్ తెలుగు సినిమాలానే స్టార్ట్ అవుతుంది. టెంప్లెట్ లోనే సాంగ్స్ వస్తూ ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ కో సాంగ్, హీరోయిన్ వెనక తిరగడానికో సాంగ్, హీరో హీరోయిన్ ని ఫ్లర్ట్ చేయడానికి చేసే సిల్లి ప్రయత్నాలు, వీటితోటే ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు అయితే సినిమా సాగుతుంది. ఇక మనం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేసే కొరియన్ డ్రామా అయితే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కి మనకు అది అర్థమవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా వెయిటింగ్ చేయించారు ఆడియన్స్ ని. ఇదైతే చాలా బ్లండర్ మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ లో గానీ ట్రైలర్ చూసినప్పుడు గానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆ హారర్ కొరియన్ డ్రామా పైనే ఉండింది. అయితే ఆ డ్రామానే స్టార్ట్ అవ్వడానికి సినిమా చాలా టైమే తీసుకోవడం వల్ల ఆడియన్స్ అయితే చాలా వరకు కాస్త డిసప్పాయింట్ అయ్యి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత బ్లూ ఐతో డిఫరెంట్ షేడ్ లో అయితే వరుణ్ తేజ్ కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే అది ఎక్కువ శాతం ఎంగేజింగ్ గా అయితే అనిపించదు. ఇక డ్రామా కొరియాకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేంత హై వోల్టేజ్ డ్రామా అయితే ఏమీ జరగదు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అయితే ఆల్మోస్ట్ ఓజీ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ కటానా ఫైట్ లాంటి రెఫరెన్స్ ఫైట్లే ఇందులో చాలా వరకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ కొరియా, చైనా అనేవి ఇలాంటి స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఏ ఉంటాయి. సో అవి మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎక్కువ చూస్తాం కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి ఫైట్ చూసినప్పుడు ఆ ఫీలింగే కనిపించింది. ఇక దానికి తోడు వరుణ్ తేజ్ హెయిర్ స్టైల్ కానివ్వండి, అతను చెప్పే కొన్ని డైలాగులు కానివ్వండి, చాలా వరకు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగే వచ్చింది నాకైతే. మనోడికి దయ్యం పట్టిందా, పవన్ కళ్యాణ్ పట్టాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సినిమాలో. ఇక అన్నిటికన్నా పెద్ద సిల్లీగా, పెద్ద గ్రాంటెడ్ గా అనిపించిన విషయం ఏంటంటే క్లైమాక్స్ లో ఉండే ఫైట్ భయ్యా. అదైతే లిటరల్లీ చెప్తున్నా, మొబైల్ ఫోన్లలో ఏ వీడియో జనరేట్ చేసేవాడు కూడా ఇంతకన్నా పర్ఫెక్ట్ గా జనరేట్ చేస్తాడు. ఒక ఫ్యూచర్ ఫిలిం తీస్తున్నప్పుడు మోస్తారు ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు, టెక్నాలజీ పరంగా జనరేషన్స్ ఇంత అప్డేట్ గా ఉన్నప్పుడు ఇలాంటి సిల్లీ క్వాలిటీ అవుట్పుట్ ని సినిమా దాకా తీసుకురావడం అయితే చాలా బ్లెండర్ మిస్టేక్. అది ఒక్కరిది కాదు, ఈ సినిమా ఎంటైర్ టీం మొత్తం ఫెయిల్ అయింది. ఒక్కడంటే కనీసం ఒక్కడన్నా అబ్జెక్ట్ చేసి ఉండాల్సింది. ఇది మరీ ఇంత సిల్లీగా పెడితే ఆడియన్స్ ని మరీ గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు అవుతుందని ఒక్కడన్నా అనాల్సింది. నేను మరీ ఓవర్ గా చెప్తున్నాను మీకు అనిపిస్తే ఒకసారి మీరైతే సినిమా చూసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ పోర్షన్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారనేది. ఇంకా సినిమా క్లైమాక్సే అంత వరస్ట్ గా ఉంటే మిగతా సినిమా పైన ఒపీనియన్ ఎందుకు ప్రాపర్ గా ఉంటుంది? ఇక కథాకమ్మం ఇష్యూ గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే కంటిన్యూ చేయండి కదా ప్లీజ్. ఇక సినిమాలోని కథ విషయానికి వస్తే, రాయలసీమ ప్రాంతంలోని పెనుగొండ విలేజ్ లో ఉండే కనకరాజుకి కొరియా నుంచి వచ్చిన ఒక ఆత్మ అయితే ఆవహిస్తుంది. ఇక ఆ ఆత్మ కనకరాజుని ఆవహించిన తర్వాత అతని జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి, ఒక విలేజ్ లో బతికే అతను కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు కొరియాలోని ఒక ఆత్మ ఇండియాలోని చిన్న విలేజ్ లో ఉండే ఈ కనకరాజుని ఎలా ఆవహించింది అనేవి తెలియాలంటే మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే నాకే కాదు మీకు ఆ కోపం రావాలి కాబట్టి మిమ్మల్ని థియేటర్ లోనే చూడమని చెప్పైతే రికమెండ్ చేస్తాను. ఇక సినిమాలోని బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఏంటంటే చాలా వరకు లాజిక్ లెస్ గా ఉంటాయి భయ్య. చాలా సీన్స్ కొరియాలో జరిగే డ్రామా స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నప్పటికీ అక్కడ స్టార్ట్ చేసిన డ్రామా కూడా అంత ఎంగేజింగ్ గా అయితే వర్కౌట్ అవ్వలేదు. అసలు చాలా పోర్షన్స్ అయితే కొరియాలో కాకుండా ఇక్కడ మన చుట్టుపక్కలలోనే తీసి మేనేజ్ చేశారన్నది కూడా మనకు క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఆ కొరియా కాస్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే లేదు. ఇంకా కొరియన్ లాంగ్వేజ్ కూడా చాలా వరకు అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది సినిమాలో. డబల్ ఆడియో లేయర్ గా తెలుగు, కొరియా రెండు వచ్చినప్పుడు అయితే కొంతమందికి ఇరిటేషన్ వచ్చింది. ఇక మన తమనన్న కూడా అస్సలు ప్రాపర్ గా డ్యూటీ చేయలేదు భయ్య. బీజిఎం అయితే చాలా చోట్ల నుంచి ఎత్తేసాడు. సాంగ్స్ కూడా మొన్న వచ్చిన లెనిన్ సినిమాలో నుంచి ఒక రెండు పాటలు లేపి మళ్ళీ ఇక్కడే పెట్టాడు. ఓజీ సినిమాలో వాడకుండా మిగిలిన బీజిఎం ని ఈ సినిమాకు వాడాడని మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది చాలా చోట్ల. మేర్లపాక గాంధీ రైటింగ్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉండాలనిపించింది. ఎందుకంటే అతను పాత సినిమాల స్టైల్ తాలూకు రెఫరెన్సే ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. నాకైతే ఎక్స్ప్రెస్ రాజా సినిమా చాలా చోట్ల గుర్తొచ్చింది. ఓకే, కామెడీ రైటింగ్ అంత ఈజీ ఏమీ కాదు. కామెడీ రాయడము, కామెడీలో మెప్పించడం కూడా చాలా కష్టము. మేర్లపాక గాంధీ ప్రీవియస్ సినిమాలు అయితే చాలా వరకు హిలీరియస్ కామెడీని జనరేట్ చేశాయి. కాకపోతే ఆడియన్స్ మైండ్ సెట్ అప్పటికి ఇప్పటికైతే చాలా ఎవాల్వ్ అయింది, చాలా చేంజ్ అయింది. కానీ మనోడు రైటింగ్ మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయిందన్న ఫీల్
ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇక ఏదో సత్య లాంటి యాక్టర్ ఉండి ఆ కామెడీని అయితే మేనేజ్ చేయడం జరిగింది గానీ, లేకపోతే అస్సలు వర్క్ అయ్యేది గాదు. లిటరల్లీ చెప్తున్నా, వితౌట్ సత్య మనమైతే ఖచ్చితంగా నవ్వలేము సినిమాలో ఎక్కడ గూడా. అయితే సినిమాలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించిన సీన్ ఏంటంటే, మీ స్ట్రోక్ చాలా అన్‌మెచ్యూరిష్‌గా ఉందని సీనియర్ ఎన్టీఆర్ గారి మీమ్ డైలాగ్ ఒకటి ఫేమస్ అవుతుంది గదా! అది సత్య ఇమిటేట్ చేసిన విధానం అయితే యాజ్ ఇట్ ఈస్‌గా సీనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు చేసి భలే నవ్వు తీసుకొచ్చిందనిపించింది. ఇక అంతే, సినిమాలో మాట్లాడుకోవడానికి పెద్ద పాజిటివ్స్ ఏమీ ఉండవు. వన్ అండ్ ఓన్లీ సత్య ఒక్కడే. ఇక మిగతా యాక్టర్స్ విషయానికొస్తే వరుణ్ తేజ్ తన పరిధి మేరకైతే మంచి పర్ఫార్మెన్స్‌నే ఇచ్చాడు గానీ, ఎక్కడో చాలా వరకైతే ఇంకా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే బాగుండేదనిపించింది. క్యారెక్టర్ ఆర్క్‌లో గానీ, ఆ క్యారెక్టర్‌లో గానీ అంత స్కోప్ అయితే ఉంది గానీ, దాన్ని ప్రాపర్‌గా అయితే యూజ్ చేసుకోలేకపోయాడు వరుణ్ తేజ్ అన్నది 100% నిజం. ఇక రితికా నాయక్ విషయానికొస్తే ఈమె చూడ్డానికైతే మంచి గ్లామర్‌గా, మంచి ప్రెట్టిగానే కనిపిస్తుంది గానీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో పలికి సావవు. ఆ అమ్మాయి షాక్ అయినా, సీరియస్ అయినా, ఎమోషనల్ అయినా దేనికైనా ఒకటే ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంది. ఇది తన ఈ సినిమాలోనే గాదు, ప్రీవియస్ సినిమా నుంచి ఉన్న కంప్లెయింటే. ఈ అమ్మాయి తన నెక్స్ట్ సినిమాలోనైనా యాక్టింగ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్. ఇక సత్య వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమాకని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కాబట్టి, అండ్ సత్య ఎలాంటి యాక్టరో, తను ఎలా డెలివర్ చేయగలుగుతాడో మనందరికీ తెలిసిందే కాబట్టి, అతను మాత్రం పర్ఫెక్ట్‌గా న్యాయం చేశాడు ఈ క్యారెక్టర్‌కి. ఎస్పెషల్‌గా ప్రీ క్లైమాక్స్‌కి ముందొచ్చే పోర్షన్ అయితే పడి పడి నవ్వుకున్నాను నేనైతే. ఆ సీక్వెన్స్‌కి అయితే 100% గ్యారంటీ ఇస్తా, మీరైతే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఇక వీటీవీ గణేశన్ గారు గాని, బుల్లిబాబు గాని, మురళీధర్ గౌడ్ గారు గాని, ఎవరి క్యారెక్టర్ మేరకు వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్‌నే ఇచ్చారు. కాకపోతే అంత గుర్తుండే క్యారెక్టర్స్ ఏమీ కాదు, అంత ఎంగేజింగ్‌గా అయితే అనిపియలేదు. ఇక టెక్నికాలిటీ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అయితే మంచి డీసెంట్ అవుట్‌పుట్టే కనిపించింది భయ్య. ఇటు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి, అటు కొరియాకి వెళ్ళిన తర్వాత ఆ డ్రామాకి మంచి బ్యాలెన్సింగే చేశారు. అయితే ఎడిటింగే ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండేదనిపించింది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్‌లో చాలా పోర్షన్స్‌ని అయితే ట్రిమ్ చేసేయొచ్చు. 2 అవర్స్ 45 మినిట్స్ అనేది అయితే చాలా పెద్ద లెంత్ అనిపించింది ఈ సినిమాకి. ఇక సినిమాలోని మ్యూజిక్ విషయానికొస్తే చెప్పాను కదా, టోటల్లీ లెట్ డౌన్ భయ్య. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. తమన్ అన్నదైతే ఒక సాంగ్ గానీ, ఒక బీజీఎం గానీ ఏది కూడా హై ఇవ్వలేకపోయింది ఈ సినిమాలో అయితే. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ పరంగా చూసుకున్నా సినిమా పర్వాలేదు. కాకపోతే ఆ కొరియన్ డ్రామాని ఇండియాలో చీట్ చేసిన పోర్షన్స్ మాత్రం ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపించాయి. సినిమాకి కొంచెం మంచి బడ్జెట్‌నే పెట్టారు. అండ్ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఈయన రైటింగ్ గురించి గానీ, ఈయన డైరెక్షన్ గురించి గానీ నేను ఆల్రెడీ ముందే చెప్పాను. నాకు ఆ పాత సినిమాల తాలూకు ఫ్లేవర్ గనక ఇందులో కనిపించకుండా కొంచెం ఫ్రెష్‌గా ఉంటే పర్ఫెక్ట్‌గా 100కి 100 మార్క్స్ ఏసేయవచ్చు. కొరియా నుంచి ఒక ఆత్మ ఇండియాలోని ఒక విలేజ్‌లో ఉండే ఒక అబ్బాయిలో దూరడం అనేది కొంచెం యూనిక్ పాయింటే అయినా కూడా, దాని ఎగ్జిక్యూషన్ విషయంలో అయితే చాలా రొటీన్ డ్రామానే, రొటీన్ టెంప్లేట్‌నే చూస్ చేసుకోవడం పెద్ద మిస్టేక్ అనిపించింది. ఇక ఓవరాల్‌గా కొరియన్ కనకరాజు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేనైతే పెద్ద హైగా లేను, అలాగని లోగా కూడా లేను. జస్ట్ యావరేజ్ ఫీలింగ్ తోనైతే సినిమా థియేటర్‌లోంచి బయటికి వచ్చాను. సో మీరు మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోకుండా కేవలం సత్య కామెడీ చూసి ఎంటర్టైన్ అయితే చాలు అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూసేయచ్చు. మీకు వర్త్ వాచ్ అనిపిస్తుంది. ఇక ఫైనల్లీ ఇది కొరియన్ కనకరాజు సినిమా పైన నా ఒపీనియన్, నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.